ముందుగా మనందరికీ ఒక్కసారి మనమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు స్టేజ్ మీద వచ్చిన పెద్దలతో పాటుగా కిందన ఉన్న మనందరం కూడా ఏకత్వాన్ని చూపిస్తూ చప్పట్లు కొట్టుకుందాం మనలో మనం. ఒక్కసారిగా అందరం ఒక్కటే, వేరుభావం లేవు. స్టేజ్ మీదకి వచ్చి మనందరి మాటల్ని పెద్దల ద్వారా తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేస్తున్నాం మనం. సో మరొక్కసారి మనం చప్పట్లు కొట్టుకోవడం తప్పలేదు. దాంతోపాటుగా మనందరి గురువులందరినీ, ప్రీతం గురువులందరినీ కూడా మనస్ఫూర్తిగా మనం మనసులో అనుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. సో ముందుగా ప్రీతం గురువులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఈ కార్యక్రమం తలపెట్టిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసినందుకు మీరు ఎంతో గొప్ప పని చేసినట్టు ఈ రోజున చాలా 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 కృతజ్ఞతలు. ఇక్కడ సంస్థ ఏదని కాదు, సత్యం ఏది అనేదే ఇంపార్టెంట్. సత్య మార్గం, ధర్మమైన మార్గాన్ని అందరూ ఒక్కడే మార్గంలో ఉన్నారు అనేది ఈ రోజున నిరూపించబడింది. సో అందరి సంస్థల తరపున మనకు మనం మరొక్కసారి చప్పట్లు కొట్టుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సత్యం ఏంటి అనేది సుమారుగా 3-4 కిలోమీటర్ల ప్రజలకి సుమారుగా కొన్ని వేల మందికి ఈరోజు తెలియజేశాం. శాకాహారమే నిజమైన సత్యం, మన శరీరం పుట్టింది శాకాహారం కోసం అన్న విషయాన్ని అందరికీ తెలియజేశాం. ఈ విషయాలన్నింటినీ మాట్లాడడానికి, అసలు ఏం జరిగింది, అసలు కంప్లీట్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఈరోజు పెద్దలందరూ వచ్చి వారి యొక్క వివరణ ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ముందు మీ అందరికీ ఒక్క పాయింట్ చెప్పాలని ఈరోజు స్టేజ్ మీదకి రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆలోచించాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, మనం సత్యాన్ని పాటించడమే కాకుండా ఆ పాటించిన సత్యాన్ని పరులందరికీ తెలియజేయాలి. తెలియజేయడానికి మనకు కొన్ని అడ్డుపడతాయి. మొహమాటం, నేను నిజంగానే సత్యంలో ఉన్నానా లేదా అనే కొంచెం నమ్మకం లేని తత్వం, ఇలాంటి భావనలన్నీ కూడా ఒక్కరే దూరం చేయగలరు. అది ఎవరు అంటే మన గురువు. సో మన గురువు చెప్పిన మార్గంలోకే మనం ముందుకు వెళ్తున్నాం. తద్వారానే ఈరోజు మనందరం కలవడం జరిగింది. ఆ గురువు చెప్పిన మార్గాన్ని ఎప్పుడు కూడా మనం తప్పకుండా చక్కగా అదే మార్గంలో ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ, మరింతగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తదుపరి పెద్దలందరూ కూడా మాట్లాడుతూ వారి యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. సరే.